మన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా పార్టీ బాలరాజ్ గారు, జిల్లా మహిళా నాయకురాలు, యూనియన్ ఇన్ఛార్జీలు, పార్టీ సభ్యులు అందరూ కూడా భారీగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా 2 మాసాల్లో మనకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దొడ్డిదారిన అక్రమంగా ఓటర్లను చేర్పించి వాళ్ళ ద్వారా గెలవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో, కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అనేక నియోజకవర్గాల్లో వేలాది ఓట్లు చేర్పించి, అటువంటి చేర్పించినటువంటి దానికి మా పెద్దలు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇస్తే ఆ విచారణలో తేలిన నిజాలను బట్టి ఒక అమాయకుడైన కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు లక్ష్మణ గారు, అలాగే బాలదాస్ గారు, మహిళా నాయకులు, డివిజన్ ఇన్ఛార్జులు, క్లస్టర్ ఇన్ఛార్జులు అందరూ కూడా ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే ఒక నినాదంతో 2వ గాంధీ బొమ్మ కాడ నుంచి 7 రోడ్ల నుంచి మళ్ళా గుంటూరు గాంధీ వ్యాపార అంగళ్ళ సముదాయాల్లో, వ్యాపార అంగళ్ళ యజమానులతో అందరితో కూడా మేము కలుస్తూ ఉంటే వాళ్ళ ముఖాల్లో చాలా ఆనందము చూస్తాము. మమ్మల్ని చూసింది వాళ్ళు ఎంతో చిరుమందహాసంతో మమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు, ఆశీర్వచనాలు ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళే చెప్తారు, పోయింది అయ్యా జగన్ పని అయిపోయింది, జగన్ ఏదో చేస్తాడు, ఏదో చేసేస్తాడు అని
మేము భ్రమించినాము. మా ఆశలన్నీ కూడా మొత్తం కూడా మొగ్గు చేసినాడు. మొత్తం ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నేనే ఈ రాజ్యాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాను, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, నాదే పరిపాలన ఉంటుందని చెప్పి ప్రజలు నమ్మబలికి నేను మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించి నా ఫోటో ప్రతి ఇంట్లో కూడా ఉండే విధంగా నడుచుకుంటా అని చెప్పిన మనిషి, మాట తప్పను మడమ తిప్పను చెప్పిన పెద్ద మనిషి. అన్నీ మోసాలు, అన్నీ ద్రోహాలే, అన్నీ దౌర్జన్యాలే, అన్నీ అక్రమాలే, అన్నీ చోట్ల అవినీతిమయమే. మొత్తం కూడా వ్యవస్థలన్నీ కూడా మొత్తం కూల్చేస్తాడు. ఈరోజు వచ్చేసి ప్రజల్లో వచ్చేసి మొత్తం ఎప్పుడప్పుడు ఈ దళితం మేము విధించుకుంటామా, ఈ పీడ ఈ చీడ విధించుకుంటామా అని చెప్పి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మేము ఎప్పుడు ఈయనకు జవాబు చెప్పాలని చెప్పి ప్రజలు కాసుకొని